హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చిక్కుడుగాయ చాటు. ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన చిక్కుడుగాయ చాటు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. చిక్కుడుగాయ చాట్ కోసం ముందుగా చిక్కుడుగాయల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను నాటు చిక్కుడుగాయల్ని తీసుకుంటున్నాను. దీనిలో కొద్దిగా ఉప్పు వేసి వాటర్ వేసి మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, చిక్కుడుగాయలు సాఫ్ట్గా అయినాయి. వీటిని ఇలా నీళ్లు వడకట్టి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చిక్కుడుగాయల్లో ప్రోటీను అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వాముని కూడా ఇలా నలిపి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారము, ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాము. ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పిండిని రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేటట్లు మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీనిలో మనము ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు వేసి కోట్ చేసుకోవాలి. దీనిలో నేనేమి బేకింగ్ సోడా యూస్ చేయలేదండి. ఇలా కోట్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాము. స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము కోట్ చేసుకున్న చిక్కుడుకాయలను ఒక్కటొక్కటిగా ఇక్కడ చూపిస్తున్నట్లు ఆయిల్లోకి వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని సెపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకుందాము. చూడండి, మనకు ఫైనల్గా చాట్కి కావలసిన చిక్కుడుగాయలు రెడీ అయిపోయినాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. దీనిలోనే ఒక గ్రేట్ చేసిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారము, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, చాట్ మసాలా మనకు వీటన్నింటికి పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న చిక్కుడుగాయ బజ్జీలను కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఫైనల్గా 4 టేబుల్ స్పూన్ల బూందీని యాడ్ చేసుకొని అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన చిక్కుడుగాయ చాటు రెడీ అయిపోతుంది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.